మూవీస్ గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడుగుతాం. ప్రజెంట్ చాలా మూవీస్ వస్తుంది లవ్ మీద కానీ ఫ్యామిలీ మీద కానీ. సొసైటీ బాగుండాలంటే ఏ టైప్ మూవీస్ తీయాలి? ఏ టైప్ ఏముంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఎంత లేదన్నా కానీ ఒక అబ్బాయి ఎంత చిల్లరగా తిరిగినా, ఒక అమ్మాయి ఎంత అల్లరిగా పెరిగినా, వీళ్ళిద్దరూ కలిపి రోడ్ల మీద ఎన్ని చిందులు వేసినా, ఎన్ని కోతేశాలు వేసినా, ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని వీళ్ళందరూ ఉంటారు. ఇలాగే వీటితో పాటు మన వెంకటేష్ గారి లెక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సంక్రాంతికి వస్తుంది. మరి తర్వాత మన బాలయ్య గారి లెక్క దబిడి దిబిడే, తర్వాత మన రామ్ చరణ్ గారి లెక్క కొంచెం గేమ్ చేంజర్ ఏముందిలే, సినిమా పేర్లు చెప్పకూడదు కానీ ఏదైనా కానీ ఫస్ట్ బయట ఎంత ఇదిగా ఉన్నా కానీ ఇప్పుడు ఉంటున్న యూత్ కానీ ఇప్పుడు వస్తున్న అబ్బాయిలు అమ్మాయిలే కానీ ఇంటికాడికి వచ్చేటప్పుడు కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంట్లుగా అండ్ ఇలా ఉంటే ఏదైనా కొంచెం బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వస్తున్న సినిమాలే కానీ పాటల్లో మాత్రం చాలా అర్థాలు ఉంటాయి. అది సెంటిమెంట్ సాంగే కానీ, ఐటెం సాంగే కానీ, తర్వాత మన లవ్ సాంగే కానీ ఏదైనా కానీ చాలా అర్థాలు ఉంటున్నాయి. ఆ పాటలలో మాటలు వెతుక్కుంటే చాలా చాలా అర్థాలు దొరుకుతున్నాయి. మరి యూత్ ఏం వెతుక్కుంటున్నారో, ఎక్కడ పోయి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమాలు వచ్చినాయి అంటే చాలు ఎగబడి చూస్తున్నారు. మరి వాటిలలో ఏం అర్థం చేసుకుంటున్నారో తెలియట్లేదు. వెంకటేష్ గారు తీశారు సంక్రాంతికి వస్తున్నాం కాదు, F2 ఓకే పేలిపోయింది. ఇప్పుడు ఈ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నారు వెంకటేష్ గారు. ఎలా ఉంటుంది అంటారు మూవీ? పేలిపోయింది. అది కూడా ఇక మామూలుగా ఉండదే కదా. సంక్రాంతికి బరిలో దిగారంటే వాళ్ళు హిట్ కొడతాయి. హిట్ కొట్టకపోతే వాళ్ళు అంత కష్టపడి తీరుగా. బాలయ్య బాబు కూడా డాకు మహారాజ్తో వస్తున్నాడు ఈ సంక్రాంతికి. ఎవరు? బాలయ్య డాకు మహారాజ్తో వస్తున్నాడు ఈ సంక్రాంతి బరిలో. ఎలా ఉంటుంది అంటారు మూవీ? మహారాజు లాగానే ఉంటుంది. హిట్ కొడతాడు అంటే మహారాజే. ఆయన సినిమాలు ఏవి హిట్ లేవని మాట్లాడుకోవాలి మనం. ప్రతి సినిమా బాలకృష్ణ గారి సినిమా ప్రతి సినిమా కూడా హిట్టే ఉన్నాయి. అలాగే ఇది కూడా హిట్టే కొడుతుంది. తర్వాత గేమ్ చేంజర్ చెప్పలేను, ఎందుకంటే పుష్పని నేను బ్రేక్ కొట్టిద్దని చెప్పాను. మొన్ననే చెప్పాను నేను, ఒక రేంజ్లో ఆడిద్ది, ఒక రేంజ్లో ఉంటుందని. అది అనుకున్నంత ఉందో లేదో నేను సినిమా అయితే చూడలేదు ప్రస్తుతానికి. పుష్ప టాక్ వేరుగా వచ్చింది, అయినా బాగుంది అనుకుంటున్నాను నేను కూడా. పుష్ప అయితే బ్రేక్ చేసిద్ది అనుకున్నాను నేను. ఏంటంటే పుష్ప 1 కంటే కూడా 2 బ్రేక్ చేసిద్ది అనుకున్నాను. అలాగే బ్రేక్ చేసింది. ఇవి ఇక రిలీజ్కి దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఏదైనా అంచనా వేసుకోగలం, ఏమైనా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం అనుకో, ఇంకా టైం ఉంది కదా, ఒక 4 రోజులు. ఇప్పుడే ఎందుకు మనం చన్నీళ్ళు పోసుకోవడం? అప్పుడు వేడి నీళ్ళు చన్నీళ్ళు 2 కలిపి పోసుకున్నాం. భోగి నీళ్ళు పోసుకున్నాం, సరిపోతుంది. మేము ప్రజెంట్ జనరేషన్ బట్టి మూవీస్ తీస్తున్నారు, కానీ తీసిన మూవీస్ బట్టి కూడా యూత్ పాడవుతుంది. సో దీని గురించి పాడవమని చెప్పి తప్పమ్మా, ఆ మాట తప్పు. సినిమాలు చూసి పాడవమని ఏ డైరెక్టరే కానీ, ఏ ప్రొడ్యూసరే కానీ, తర్వాత మన ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ, ఏ క్యారెక్టర్ ఆర్టిస్టే కానీ చెయ్యరు. అలాగా వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు, మంచిగా ఇస్తున్నారు మెసేజ్. ఆ మెసేజ్ని తీసుకొని నువ్వు దాంట్లో 4 విధాలుగా వెతుక్కొని దాంట్లో నువ్వు మంచి దారిలో వెళ్ళాలి. కానీ నువ్వు చెడు దారిలో పోయి నువ్వు చెడు దారి ఇది బట్టి నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు కదా. అది చాలా రాంగ్. యూత్ సినిమాలను చూసి చెడిపోతున్నారు అనేది చాలా రాంగ్. వీళ్ళ బుర్రను బట్టి, వీళ్ళ చదువుని బట్టి, వీళ్ళ సంస్కారాన్ని బట్టి, వీళ్ళ అలవాట్లను బట్టి వీళ్ళు చెడిపోతున్నారు. మంచినే తీసుకోవాలి. ఎవరైనా మంచిని తీసుకోకుండా చెడుని తీసుకున్నారనుకో, వాళ్ళ తల్లిదండ్రులకి కన్నీటి శోకాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీటి సైడ్ పిల్లలు పాడైపోతున్నా తల్లిదండ్రులు బాధపడతారు. అరే ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, ఇంత చదివించిన పిల్లలు ఇలా అయిపోతున్నారేంటా, మేమేంటా, మా భవిష్యత్తు ఏంటా, మా పిల్లలు ఏంటా అని వాళ్ళు కూడా కృంగిపోతారు. అలా తల్లిదండ్రులు కృంగదీసేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండొద్దు. మెసేజ్ సినిమా ఇస్తుంది, ఒక మెసేజ్ ఇస్తుంది. ఇస్తున్న మెసేజ్ని ఎలా తీసుకోవాలంటే 4 కోణాల్లో తీసుకో. 4 కోణాల్లో కూడా పాజిటివ్గా తీసుకో, నెగిటివ్ తీసుకోవద్దు. నెగిటివ్ తీసుకుంటే నీ లైఫే వేస్ట్ అయిపోతుంది. ఇన్నాళ్ళు 25 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులకి నువ్వేమిస్తున్నావు? ఇదా నువ్వు ఇచ్చే గిఫ్ట్? సినిమాలు చూసి తప్పుడు దారుల్లో నడిచి రాంగ్ స్టెప్పులు వేసి ఇవే మీరు ఇచ్చే గిఫ్టులు? ఇవి ఇవ్వద్దు దయచేసి. ప్రతి యూత్కి కూడా చెప్తున్నది నేను ఇదే, ఎప్పటికైనా కానీ అలా చేయొద్దు. మంచి తీసుకోండి, ఏదైనా సరే చెయ్యండి, సాధించండి. ఇప్పుడు ఇవాళ రేపు ఒక మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. దేవుడి సంకల్పం ఉంటుంది, సాధించడం సాధిస్తారు. ఒక డైరెక్టర్ అనుకున్నాడు, ఒక స్టోరీ పెట్టుకొని తిరుగుతున్నాడు, అతనికి ఒక ప్రొడ్యూసర్ తోడవుతాడు, ఒక హీరో తోడవుతాడు, ఒక హీరోయిన్ తోడవుతుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోడవుతారు, టెక్నీషియన్స్ తోడవుతారు.
ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్టర్ మైండ్లో నుంచి వస్తేనే వీళ్ళందరూ బయటకు వచ్చారు. అదే డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రైటర్ లేరనుకో, ఈ రావుగా వీళ్ళందరికీ పని దొరకదు, భోజనం దొరకదు, బ్రతుకు తెరుగు దొరకదు. అలాగే ఒక మనిషి అనుకున్నది మంచిగా అనుకోండి, ఏదైనా కానీ మంచిగా అనుకోండి, మంచిగా అనుకుంటే మంచిగా జరిగింది. ఓకే, మీరు ఎలాంటి మూవీస్ ఇష్టపడతారు? నేను అన్ని రకాలుగా ఇష్టపడతాను. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అబ్బాయి నేను కొడతాను అబ్బాయి. నాకు ఫేవరెట్ హీరోలు అంటూ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి ఉన్నారు. ఒక హీరోకి ఫ్యాన్ ఉంటారు, ఒక హీరోకి ఫ్యాన్ ఉన్నారు, కానీ నేను ఏ హీరోకి ఫ్యాన్ కాను. కొన్ని హీరోయిన్ కూడా ఫ్యాన్ కాను. మీరు ఎవరికి ఫ్యాన్? నేను ఎవరికి కాను, నాకు నేనే ఫ్యాన్. మీకు ఫ్యాన్స్ ఉంటారు, మీరు ఎవరికి ఫ్యాన్? నాకెవరు ఫ్యాన్ ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం ఎవరికి ఫ్యాన్ కాను. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానీ, ఏ హీరోకి కానీ, హీరోయిన్కి కానీ ఎవరికి కాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకళ్ళని సరిపడిన వాళ్ళు ఒకళ్ళు పోటీ పడి చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నేను ఎవరికైనా ఓటేసాను అనుకో కుదరదు అట్లాగా. నేనంటే హీరోయిన్కి ఎవరికి ఓట్లేను, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఓట్లేను. హీరోయిన్లు అంటే ఎవరు ఫ్యాన్స్ అంటే లేదు నాకు. మీ లైఫ్లో ఒక హీరో ఉంటారు, మీకు మీరే ఫ్యానా? నాకు నేనే ఫ్యాను, కానీ నా లైఫ్లో అంటే హీరోలు అంటూ ఏ సినిమా హీరో కూడా లేదు. థ్యాంక్ యూ. ఇంకా